ఎలాగునైనా ఈ యేసును క్రీస్తును బోధించు వారిని మట్టు పెట్టాలి. అయ్యలారా, క్రైస్తవులు చెదరిపోయి దమస్కులో ఉన్నారని నేను విన్నాను. మీరు కనుక నాకు అధికారం ఇస్తే నేను వెళ్ళి వారిని చెరపట్టి తెచ్చి హింసించి వారిని లేకుండా చేద్దాం. అధికార పత్రములను పట్టుకుని బయలుదేరి వెళుతున్నాడు. అదిగో ఆ సౌలు బయలుదేరి వెళుతున్నప్పుడు దమస్కుకు వచ్చేటప్పుడు చాలా ఆలోచనలు, ఎలా వారిని హింసించాలి, ఎలా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏ రీతిగా ఒక రకమైన విప్లవాన్ని తీసుకురావాలని వింటున్నారా సత్య విషయమై, తాను నమ్మిన ధర్మశాస్త్ర విషయమై దానిని కాపాడడానికి తన పితరులు ఏదైతే నేర్పించారో దానిని భంగపరచకూడదని, అది ఏ నీతి అనుకుని, అది ఏ సత్యం అనుకుని, అది ఏ యథార్థత అనుకుని తన మనసులో అనేకమైన ఆలోచనలు కలిగి అతడు ప్రయాణమై వెళుతూ ఉండగా మృగము మీద గొప్ప ప్రకాశమానమైన వెలుగు, సరిగా ఇలాంటి మధ్యాహ్న వేళ ఓ గొప్ప వెలుగు వచ్చి అతనిని దర్శించగానే తన వాహనం మీద క్రింద పడ్డాడు. అదిగో వెలుగులో ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. అందుకు సౌలు అన్నాడు, నీవు ఎవరు దేవా? నీవు హింసించుచున్నా యేసును నేనే. మునికొల్లకు ఎదురు తన్నుతున్నావు సౌలా. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? మేకులతో నిండిన ఒక చెక్కకు మేకులు షార్ప్గా పొడుచుకున్నప్పుడు దానికి విరోధంగా నువ్వు కాళ్ళతో తన్నుతున్నావు సౌలా. అది నీకే అపాయం. ప్రభువా, నేనేమి చెయ్యాలి? నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, నీకు నేను జరగబోయే చెప్తాను. అతని కళ్ళల్లో పొరలు ఏర్పడ్డాయి. చూడలేని అంధుడులాగా పట్టణంలోకి తీసుకుని వెళ్ళబడ్డాడు. ఒక 3 రోజులు అలాగనే ఏమీ తినకుండా త్రాగకుండా అలాగనే ప్రభు ప్రత్యక్షతను ధ్యానం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. రహదన మోష మరొకసారి స్తోత్రం చెప్పాలి గట్టిగా.